చూడండి బాబో దారిలో చిన్నది రాజమండ్రి కొవ్వూరు ముందు ఓకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12:30 అలాగ అయింది కాబట్టి కొంచెం ఆకలేసింది. ఎప్పుడు మార్నింగ్ 6:30 తిన్నా. సో కొంచెం ఏదైనా లైట్గా తినేద్దాం అని చెప్పి అలాగే లంచ్ టైం మళ్ళీ వెళ్ళిపోతాం అలాగే ఇంటి కాబట్టి లైట్గా కొంచెం తిందాం అని చెప్పి ఇక్కడ తుని దాటిన తర్వాత ఒకటైతే ఉంది హోటల్ హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే బయలుదేరిపోయాం విజయవాడ నుంచి వైజాగ్కి. విజయవాడ నుంచి ఆల్మోస్ట్ 6కి అయితే బయలుదేరాం. విజయవాడ నుంచి దగ్గర ఒక 30 కిలోమీటర్స్ వచ్చేస్తాం. బండి అయితే పంచర్ అయింది, గాలి తక్కువైందామని చెక్ చేయించుకున్నాం. బట్ దినమస్ ఎందుకో డౌట్ వచ్చి చెక్ చేయిస్తే పంచర్ అయితే పడింది బండికి. సో ఇప్పుడు పంచర్ అయితే వేయిస్తున్నాం. ఇంకే అక్కడ కూర్చున్నాడు. క్లైమేట్ అయితే క్లియర్గా ఉంది, వర్షం అయితే లేదు. పెట్రోల్ కొట్టించాం, పంచర్ చెక్ చేస్తున్నాం. ఒక పంచర్ అయితే ఉంది, ఇంకా పంచర్ వేయించేసుకొని ఇంక డైరెక్ట్ నుంచి బయలుదేరిపోదాం. డైరెక్ట్ వీలవుతే ఎక్కడైనా ఒక చిన్న స్టాప్లో మ్యాక్సిమం ఏలూరు రాజమండ్రి అనుకుంటున్నాం, చిన్న స్టాప్. అక్కడి నుంచి డైరెక్ట్ కొట్టేద్దాం. చలో కూడా రెడీ అయిపోయింది, ఇంకా బయలుదేరదాం. A few moments later. ప్రెజెంట్ అయితే ఇక్కడ గుండుగోల్ జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర అయితే కొంచెం ఆగాం. చిన్న టీ బ్రేక్ కాదు, కాఫీ బ్రేక్. చిన్న కాఫీ అయితే తాగేసి మళ్ళీ అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. రాజమండ్రిలో ఆగుదాం. రాజమండ్రి చిన్న పనులు రాజమండ్రిలో ఆగే పని చూసుకొని డైరెక్ట్ ఇంకా వైజాగ్ నాన్ స్టాప్ అయితే చూద్దాం. ఏ టైం వచ్చిందాం నా ఎస్టిమేట్ అయితే 3 o'clock అయితే చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏ టైం అవుతుంది అనేది. సిస్టర్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నారు. కాఫీ తాగేసి అయితే బయలుదేరదాం. చలో తాగేసాం, ఇంకా బయలుదేరిపోదాం. అయితే మళ్ళీ మారుతుంది, వేస్తుంది. మళ్ళీ చూద్దాం, మరి వర్షం పడుతుంది ఏంటో చూడాలి. మళ్ళీ క్లౌడీగా స్టార్ట్ అయింది. చూద్దాం అదండి, మనైతే స్టార్ట్ అవ్వాలి కదా. మనైతే నాన్ స్టాప్ ఇంకా వెళ్ళిపోవడమే రాజమండ్రి. లెట్స్ గో. నది రాజమండ్రి కొవ్వూరు ముందు ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉంది రాజమండ్రికి. బయలుదేరదాం ఇంకా. జరుగుతున్న వర్షాల వల్ల చూడండి ఎంత పంట నష్టం అవుతుందో.
గోదావరమ్మ తల్లి ఫుల్ నిండింది, ఫుల్ పొంగింది గోదావరమ్మ తల్లి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 12:30 అలాగ అయింది కాబట్టి కొంచెం ఆకలేసింది. ఎప్పుడు మార్నింగ్ 6:30 తిన్నా. సో కొంచెం ఏదైనా లైట్గా తినేద్దాం అని చెప్పి అలాగే లంచ్ టైం మళ్ళీ వెళ్ళిపోతాం అలాగే ఇంటి కాబట్టి లైట్గా కొంచెం తిందామని చెప్పి ఇక్కడ తుని దాటిన తర్వాత ఒకటైతే ఉంది హోటల్ జాస్ అని, బాగుంది ఫుడ్ అనేది బాగుంది. ఇదిగోండి ఇదే హోటల్ జాస్, వెల్ సజెసబుల్, ట్రై చేయొచ్చు, చాలా బాగుంది ఫుడ్ అది కూడా బాగుంది. ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడైతే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఫుల్ లంచ్ అయిపోయింది, లంచ్ అంటే లైట్గా తిన్నాను, లంచ్ అనేది కదా లైట్గా తిన్నా, బాగుంది ఫుడ్ అదంతా కూడా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకేం డైరెక్ట్ ఇంకా వైజాగ్ కొట్టేద్దాం. వైజాగ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా 95 కిలోమీటర్స్ ఉంది. రౌండ్ అబౌట్ ఒక 1.5 2 hours అయితే పట్టచ్చు. వర్షం అయితే పడుతున్నది, రైన్ అయితే ఆగట్లేదు. సో కంటిన్యూ ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. మళ్ళీ కొంచెం వైజాగ్ చేరిందంటే ముందైతే తీరు అవుతుంది, వర్షంలో తీరు అవుతుంది. వెళ్తుంటాం డైరెక్ట్ అయితే వెళ్ళొద్దాం. పదండి, రెడీ స్టార్ట్. ఫైనల్లీ ఇంటికైతే వైజాగ్ చేరుతాం. ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. వెంకీని అయితే డ్రాప్ చేస్తాం. కొంచెం కెమెరా యాంగిల్ అది బాగోవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్లీ వైజాగ్ అయితే చేరుతాం. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి.
మళ్ళీ ఇలాంటి ఇంకో వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం. పూర్తి వీడియో చూసినట్లయితే మీకు నచ్చినట్టుగా అంటే నచ్చిందని కామెంట్ చేయండి. అండ్ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా ట్రావెల్స్ చేసి వీడియోస్ అయితే పెడతాను. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అప్పటివరకు బాయ్, టేక్ కేర్. ఫైనలీ వైజాగ్ వచ్చిన తర్వాత మన బండి కూడా వాష్ చేయించి మళ్ళీ రెడీ చేయించాం. రెడీ, ఫుల్ టూర్ రెడీ. సో ఇక్కడ నుంచి ఈ బ్లాగ్ ఈ ట్రావెల్ తలకు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో మళ్ళీ ఇంకో నెక్స్ట్ రైడ్ లైన్ అయితే మళ్ళీ కలుగుతాం. నెక్స్ట్ రైడ్ ఆర్ నెక్స్ట్ వీడియో ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఏం నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదని కామెంట్ చేయండి. సజెషన్ ఏదో కామెంట్ అయితే చేయండి. ఓకే, అప్పటి వరకు అయితే బాయ్.